సంక్రాంతి ముందు నుంచి సెన్సార్ బోర్డ్ జననాయగన్ టీం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అసలు ఇంతకీ జననాయగన్ సినిమాలోని ఏ సీన్లతో సెన్సార్ బోర్డ్ మెంబర్స్కు సమస్య అనే క్యూరియాసిటీ కూడా ఫిలిం లవర్స్ను తొలిచేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ సన్నివేశాలు ఏంటనేది మద్రాసు హైకోర్టు వాదనల కారణంగా బయటికి వచ్చాయి. జననాయగన్ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లుగా చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్ బోర్డు సభ్యులు కోర్టుకు తెలిపారు. అందుకే 9 మంది సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే, మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం మరో సమస్యకు దారితీసింది. దీంతో మరోసారి జననాయగన్ మూవీని రివైజింగ్కు పంపించేందుకు సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రివైజింగ్ కమిటీ తర్వాత సెన్సార్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇక్కడే ఆలస్యం జరిగింది. చిత్ర నిర్మాతలకు సరైన తేదీ వారు చెప్పకపోవడంతో జననాయగన్ సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ రాలేకపోయింది. సెన్సార్ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికేట్ను కోరడం సముచితం కాదని మద్రాస్ హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఇదే సెన్సేషన్ అయింది కొన్ని రోజుల క్రితం.